మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. అది ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయం. బంధువుల ఇంటికి వెళ్ళొచ్చిన భార్యాభర్తలు ఇంట్లోకి రావడంతోనే గొడవపడ్డారు. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. అదే కోపంతో భార్య ఓ గదిలోకి వెళ్ళగా భర్త తన 5 ఏళ్ల కొడుకుతో మరో రూమ్లోకి వెళ్ళిపోయాడు. కట్ చేస్తే తెల్లవారుజామున 5 గంటల సమయంలో గబగబా పోలీసులకు ఫోన్ చేసిన ఆ భార్య, నా భర్త కుమారుడు బెడ్రూమ్లో చనిపోయి ఉన్నారంటూ సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తి ఒంటిపై గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు వారిద్దరిని హత్య చేసింది ఎవరు? భార్య హత్య చేసి పోలీసులకు ఫోన్ చేసిందా? అసలు ఆ రోజు ఏం జరిగింది? కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. చిక్కబన్నవర ప్రాంతంలోని ఓ ఇంట్లో 38 ఏళ్ల అభినందన్, ఆయన 5 ఏళ్ల కుమారుడు యదువీర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అభినందన్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య హరిణి 5 ఏళ్ల కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తున్నాడు. ఆదివారం ఈ కుటుంబం బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అభినందన్, హరిణి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఇద్దరు వేర్వేరు గదుల్లో నిద్రించినట్టు తెలుస్తోంది. అయితే మరుసటి రోజు ఉదయం ఊహించని ఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున హరిణి పోలీసులకు ఫోన్ చేసింది. తన భర్త కుమారుడు బెడ్పై నిద్రపోతూ విగత జీవులుగా కనిపించారని పోలీసులకు సమాచారం ఇచ్చింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తండ్రి కొడుకుల మృతదేహాలను పరిశీలించారు. కానీ పోలీసులకు కొన్ని అనుమానాలు కలిగాయి. ముఖ్యంగా అభినందన్ శరీరంపై గాయాల గుర్తులు కనిపించాయి. అయితే కత్తిపోటు గాయాలు మాత్రం కనిపించలేదని పోలీసులు తెలిపారు. దీంతో ఈ 2 మరణాలు సహజంగా జరిగాయా లేదా ఏదైనా నేరం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. ఇక తండ్రి కొడుకుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇకపోతే ఈ కేసులో అభినందన్ భార్య హరిణిపై పోలీసులకు అనుమానం కలిగింది. దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దర్యాప్తుల్లో భాగంగా అభినందన్, హరిణి ఇద్దరి మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి కాల్ రికార్డులను కూడా పరిశీలిస్తున్నారు. హరిణి మొబైల్లో ఓ ఫ్రెండ్ ఫోన్ నంబర్ను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. అసలు ఆ ఫోన్ నెంబర్ ఎవరిది? హరిణికి ఆ వ్యక్తితో ఎలాంటి సంబంధం ఉంది? ఆదివారం ఇంటికి వచ్చిన తర్వాత భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు కారణం ఏంటి? ఆ తర్వాత రాత్రి ఇంట్లో ఏం జరిగింది అనే విషయాలపై పోలీసులు ఫుల్ ఫోకస్ పెట్టారు. ముఖ్యంగా తండ్రి 5 ఏళ్ల కుమారుడు ఇద్దరు ఒకే సమయంలో ఒకే రూమ్లో అనుమానాస్పదంగా మృతి చెందడం పోలీసులకు అనేక ప్రశ్నలకును లేవనెత్తుతోంది. ఒకవైపు అభినందన్ శరీరంపై గాయాలు, మరోవైపు భార్య పోలీసులకు సమాచారం ఇవ్వడం, ఆ తర్వాత ఆమెపై అనుమానం రావడం ఈ కేసును మరింత సీరియస్గా మార్చింది. మొత్తానికి బెంగళూరులో ఈ తండ్రి కొడుకుల అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు మిస్టరీగా మారింది. భర్త కొడుకు చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చిన భార్యపైనే అనుమానం రావడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది. అయితే అసలు నిజం ఏంటి అనేది పోలీసులకు దర్యాప్తు పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.